Hi, welcome back. Hope you are doing well. This is MJ Academy Kadapa. My dear friends and students, good morning to all. Dear friends, చాలా రోజుల తర్వాత మీకు ఒక న్యూ టాపిక్తో నేను వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ ఎస్ఐ ఎగ్జామ్స్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో మనకు మ్యాక్సిమం 3-4 క్వశ్చన్స్ అడిగేటువంటి టాపిక్ ఏంటంటే ట్రిగనామెట్రీ టాపిక్. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా నా ఛానల్ చూస్తూ ఉన్నారనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ టాపిక్లోకి వెళ్తే ట్రిగనామెట్రీ టాపిక్. Listen friends, what is a trigonometry? Listen, it tells about trigonometry is a one kind of mathematical technique. That means in our daily life we can measure heights, distances and slants also is there. In our daily life we can measure some distances, some heights, some slants, that means slant heights also మనం మెజర్ చేస్తూ ఉంటాం. ఇలా మెజర్ చేయడానికి యూజ్ చేసేటువంటి టెక్నిక్ని, మ్యాథమెటికల్ టెక్నిక్ని మనము ట్రిగనామెట్రీ అంటాం. ట్రిగనామెట్రీ ఇట్ ఈస్ టెల్స్ అబౌట్ రిలేషన్ బిట్వీన్ యాంగిల్స్ అండ్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. అంటే ఒక ట్రయాంగిల్ ఉన్నటువంటి యాంగిల్స్కి మరియు సైడ్స్ మధ్య రిలేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి టాపికే మనకు ట్రిగనామెట్రీ టాపిక్. ట్రిగోనోమెట్రీ, ట్రైగోనో, isn't it? Tri means 3, gono means angles and sides, metry means మెజర్మెంట్. మెట్రీ మీన్స్ మెజర్మెంట్. అంటే ట్రైగోనో, యాంగిల్స్, ద రిలేషన్ బిట్వీన్ యాంగిల్స్ అండ్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ we can use the trigonometry. It tells about trigonometry tells about a relation between sides and angles of a triangle. వీటి మధ్య రిలేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి టాపికే మనకు ట్రిగనామెట్రీ టాపిక్. ఎస్పెషల్లీ ట్రిగనామెట్రీ అనేది మనకు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఆల్వేస్ టెల్స్ అబౌట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది మనకు చెప్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ చూడండి, సమ్ డిస్టెన్సెస్ హైట్స్ అండ్ స్లాంట్స్ గురించి మాత్రం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నాం. అంటే ఇక్కడ సైడ్స్ ఉన్నాయి, అంటే డిస్టెన్స్ ఉంది, హైట్ ఉంది, స్లాంట్స్ ఉన్నాయి. దేంట్లో ఉంటాయి అవి అంటే మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే, ఇప్పుడు మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం డ్రా చేసుకుందాం. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఏంటది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే? దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ABC అనుకుందాం. లిసన్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 6 రేషియోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 6 రేషియోస్ ఏంటవి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ ఈజ్ సింప్లీ రిటన్ యాజ్ సైన్ టీటా ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది. ఇప్పుడు టీటా అంటే యాంగిల్ అని. ఇక్కడ మనము ఈ టీటా ప్లేస్లో ఏ పెట్టుకోవచ్చు, బి పెట్టుకోవచ్చు, అకార్డింగ్ టు ది డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనము టీటా ప్లేస్లో మనం ఏబిసి ఏదైనా మనము యాంగిల్ తీసుకోవచ్చు, అంటే సైడ్. అలా కాకుండా దీనికి కోసైన్ ఇంకోటి ఉంది, దట్ ఈస్ కాల్డ్ ది కోసైన్ సింప్లీ రిటన్ యాజ్ కాస్ టీటా, కోసైన్ సింప్లీ రిటన్ యాజ్ కాస్ టీటా, కోసైన్ అంటాం. సైన్కి కోసైన్. నెక్స్ట్ టాన్, థర్డ్ వచ్చి
First one, second one, third one. Tangent. Tangent. Simply written as tan theta. Tangent theta, sin theta, cosine theta, tan theta. Next, fourth one, cotangent. Cotangent. Cotangent simply written as cot theta. Tan కి రెసిప్రోకల్ వాల్యూ అంటుంది దీన్ని, రెసిప్రోకల్ వాల్యూ అని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ secant. Secant simply written as sec theta. Sec theta simply written as sec theta అని తీసుకోవచ్చు. Sixth ratio is cosec అంటే cosecant theta. Cosecant simply written as cosec theta. Cosec theta అని రాయొచ్చు మనం. ఇప్పుడు ఈ 6 వాల్యూస్ గురించి ఏవి, sin theta, cos theta, tan theta, cot theta, secant theta, cosecant theta వాల్యూస్ మనం ఈ డయాగ్రామ్ను బేస్ చేసుకుని ఎలా తీసుకుంటామో మనకి ఇవి ఫండమెంటల్స్. వీటిలో ఈ ట్రిగనామెట్రీలో ఫండమెంటల్స్ ఏంటంటే ఈ 6 రేషియోస్ ఏవి, sin theta, cos theta, tan theta, cot theta, secant theta అండ్ cosec theta. సో ఫస్ట్ డిస్కస్ అబౌట్ sin theta. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ sin theta తీసుకున్నప్పుడు sin theta మీన్స్ దిస్ ఈస్ ద theta యాంగిల్ జస్ట్ సైడ్. theta తీసుకున్నప్పుడు లిజన్, ఇప్పుడు మనం బేస్ వాల్యూను మనం ఫస్ట్ ప్రిఫర్ చేసుకోవాలి. బేస్లో theta ఉన్నప్పుడు మాత్రం ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెనస్ అవుతుంది. చూద్దాం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనము ఫస్ట్ డిస్కస్ చేసుకుని తర్వాత దీంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వర్టికల్ సైడ్ ఈజ్ దేర్, వన్ వర్టికల్ సైడ్ ఈజ్ దేర్, వన్ బేస్ సైడ్ ఈజ్ దేర్, దట్ ఈస్ అ హారిజాంటల్ సైడ్. One base side is there, one vertical side is there, or altitude is there, and one slant side is there. Overall, how many sides is there? 3 sides is there, 3 angles is there. 3 sides and 3 angles. Then the vertical side of right angle triangle is called opposite side. This is called the opposite side. Next, base side is a, that means horizontal side of a right angle triangle. That base side is called adjacent side. Base side is called adjacent side. Vertical side is called opposite side. Base side is called, that means horizontal side is called adjacent side. One slant side is a, that slant side is called hypotenuse. That is called the hypotenuse. It is also called diagonal or slant side. Diagonal of a right angle triangle. Diagonal or hypotenuse. So keep in mind my dear students. ఇప్పుడు మనము sin theta గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. Sin theta is always tells about opposite side of a right angle triangle. From triangle ABC, sin theta simply written as opposite side by hypotenuse. Opposite side by hypotenuse. Next, cosine, that means cos theta. ఇది ఆపోజిట్ సైడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే కాస్ థీటా అనేది అడ్జసెంట్ సైడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో కాస్ థీటా సింప్లీ రిటన్ యాజ్ adjacent side by hypotenuse. Next, tan theta. Tan theta tells about
opposite side and adjacent side. Opposite side and adjacent side. Opposite side tells about sin theta, adjacent side tells about cos theta. So listen. So simply tan theta can be written as opposite side by adjacent side. Simply it can be written as sin theta by cos theta. మనం tan theta అయిపోయింది. tan theta తర్వాత మనకు రావాల్సింది ఏంటంటే cot theta. దట్ మీన్స్ cotangent. Cot theta means reciprocal of tan theta. So 1 by tan theta, or it is also simply can be written as cos theta by sin theta. That is equal to adjacent side by opposite side. Adjacent side by opposite side అని మనం సింపుల్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ secant theta. Secant theta means secant theta is nothing but reciprocal of cos theta అని చెప్పొచ్చు. Reciprocal of cos theta 1 by cos theta. Simply it can be written as cos theta tells about adjacent side by hypotenuse, but reciprocal of cos theta means hypotenuse by adjacent side. Next, last and final one is that is cosecant theta. Cosec theta is a reciprocal of sin theta. It is also can be written as reciprocal of sin theta. Sin theta tells about opposite side by hypotenuse. Reciprocal of sin theta tells about hypotenuse by opposite side. Hypotenuse by opposite side. హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. ఈ విధంగా మనము రేషియోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఒక సింపుల్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకి ఈజీగా క్లారిటీ వస్తుంది. చెప్పుకుందాం ఫ్రెండ్స్, చూడండి, చూస్తూనే ఉండండి. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చెప్పుకుందాం. ఇన్ రైట్ ట్రయాంగిల్ ఏబిసి 8 cm, 15 cm and 70 cm are the lengths of AB, BC and CA respectively. Then find out sin A, cos A and tan A. Now I can draw a triangle, right angle triangle. A, B, C. What is the length of AB? AB length 8 cm, BC length 15 cm and CA length 17 cm given. CA length is 17 cm given. Now I have to find sin A. Given values AB is equal to 8 cm, BC is equal to 15 cm, CA is equal to 17 cm. Now I have to find sin A. Sin A means already discussed about sin A. Sin A is always tells about opposite side by hypotenuse. That is a formula. Opposite opposite side by hypotenuse. What is the opposite side? Opposite side means 15 cm by
hypotenuse 17 centimeter. Centimeter get cancel. What do we get? 15 by 17 is the answer. Next one is cos A. Cos A. Cos A means cos A tells about adjacent side. What is the formula? Adjacent side by hypotenuse. Cos formula is adjacent side by hypotenuse. Adjacent side by hypotenuse. That is the formula. By hypotenuse. What is adjacent side? 8 centimeter by 17 centimeter hypotenuse. Centimeter cancel. What is the answer? 8 by 17. Next last one is that is a tan A. That is a tan A. Tan A means formula sin A by cos A. Sin A by cos A. Sin A by cos A. That means simply it can be written as opposite side by adjacent side. What is opposite side? What is opposite side? Opposite side 15 centimeter. Adjacent side 8 centimeter. Centimeter cancel. What is the answer? 15 by 8. దట్ ఈజ్ ఆన్సర్. ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయొచ్చు? 3 sides ఇచ్చినప్పుడు. సమ్ టైమ్స్ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారంటే 2 sides ఇచ్చి 1 side ఫైండ్ అవుట్ చేయాలా అంటారు. 2 sides ఇచ్చి 1 side చేయాలా అన్నప్పుడు మనము ఏ టైప్ ఆఫ్ ఫార్ములా మనం అప్లై చేస్తామో చూడండి, ఒక్కసారి గమనించండి. చూద్దాం. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చెప్పుకుందాం. cos A is equal to 12 by 13. cos A is equal to 12 by 13. Find sin A and tan A. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. లేదండి, ప్రాబ్లం లేదు. cos A is equal to 12 by 13. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి. A B C. cos A, given that cos A is equal to 12 by 13 given. cos A means 12 by 13 given. cos A 12 by 13 given. 12 by 13 given. What is the formula of cos A? That is equal to adjacent side by hypotenuse. That means adjacent side given 12, hypotenuse given. Adjacent side 12, hypotenuse 13, both are given. Now we have to find opposite side. That means AB value, AB is equal to 12, BC is equal to question mark, CA is equal to 13. Now we have to find the opposite side value. How to find opposite side value? By using Pythagoras theorem. Pythagoras theorem. By using Pythagoras theorem. What is the Pythagoras theorem? Hypotenuse square is equal to side square plus side square. What is the Pythagorean theorem or Bodleian theorem? In a right triangle, square of hypotenuse is equal to the sum of the squares of the other two sides. That is the statement of Pythagoras theorem. So ikkada kuda manamu alanti statement మనం యూజ్ చేసుకుందాం. Here in this diagram, what is the hypotenuse value? That is AC square is equal to
AB square plus BC square. AC, what is the AC value? 13. So 13 square is equal to AB value 12 square plus we have to find BC square value. That means BC value మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 13 స్క్వేర్ మీన్స్ 13 ఇంటూ 13 169. అగైన్ 12 ఇంటూ 12 12 square means 12 into 12, that is a 144. So 169 minus 144 is equal to BC square. అంటే ఎలా వచ్చింది ఇది? ప్లస్ 12 స్క్వేర్ ఇక్కడికి వస్తే ఏమవుతుంది, మైనస్ 12 స్క్వేర్ అవుతుంది. లేకుంటే నెక్స్ట్ స్టెప్లో రాసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ప్లస్ 144 కమ్స్ దిస్ సైడ్, మైనస్ 144 అవుతుంది. మైనస్ 144, 169 minus 144 is equal to BC square. Then BC square is equal to 25. 25 means it can be written as 5 square. Square cancel. BC value 5 units. 5 units వచ్చింది. BC value 5 వచ్చేసింది. Now we have to find sin A and tan A. Sin A and tan A ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం. Sin A and tan A. Sin A and tan A. Sin A means opposite side by hypotenuse. ఆపోజిట్ సైడ్ మీన్స్ 5 వచ్చేసింది, హైపోటెనస్ 13 వచ్చేసింది. ఆ విధంగా మనము సైన్ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక వాల్యూ ఫైండ్, ఇది ట్యాన్ ఏ వాల్యూ. ట్యాన్ ఏ మీన్స్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. వాట్ ఈజ్ ఆపోజిట్ సైడ్ వాల్యూ? ఆపోజిట్ సైడ్ 5, అడ్జసెంట్ సైడ్ వచ్చి 12. ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేస్తాం, సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా 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 ఈజీ ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఈ మోడల్స్లో మనం చేసుకునేటువంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చెప్పుకుందాం ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా వినండి. మీకు ఏమైనా రాసుకోవాలనుకుంటే రాసుకోండి, జాగ్రత్తగా వినాలా. In a right angled triangle ABC, right angle is at B. If tan A is equal to root 3, then find the value of sin A cos C plus cos A sin C. Second one, cos A cos C minus sin A sin C. ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలంట. రైట్ యాంగిల్ అట్ B అంట, రైట్ యాంగిల్ అట్ B. tan A given. లిసన్ ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా వినండి. గివెన్ వాట్ గివెన్ దట్ tan A is equal to root 3 given. tan A root 3 given means it can be written as root 3 by 1. root 3 by 1 అని రాసుకోవచ్చు. tan means opposite side by adjacent side. But what given in this problem, only root 3 given. మనం దీన్ని ఇంకొక ఫార్ములా ప్రకారం చేసుకోవచ్చు. tan A is equal to 60 degrees చేసుకొని చకచక సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. కానీ ఇక్కడ ఏం చేయాలంటే మనము ఈ సెకండ్ ఏది 11.1లో ఆ విధంగా చేయడానికి లేదు. కాకపోతే చూడండి, tan A is equal to root 3 by 1 అని రాసుకుంటాం. అంటే root 3 అనేది సింగిల్గా ఉంది. ఇప్పుడు మనం దాన్ని ఏం రాసుకోవచ్చు, root 3 by 1 అని రాసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆపోజిట్ సైడ్ root 3 అనుకుందాం, అడ్జసెంట్ సైడ్ 1 అనుకుందాం. ఇప్పుడు చూడండి, AB ఈజ్ ఈక్వల్ టు 1, BC ఈజ్ ఈక్వల్ టు root 3, CA ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. బై యూజింగ్ one side not given, 2 sides only given, one side that is a hypotenuse not given. At the same time we have to use by using
పైథాగోరస్ థీరం. పైథాగోరస్ థీరం అప్లై చేసుకుంటాం. తెలుసు కదా మనకి ఫార్ములా AC² = AB² ప్లస్ BC². AC మీన్స్ తెలీదు, AB మీన్స్ 1 ప్లస్ √3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సల్. 1² మీన్స్ 1 ప్లస్ 3. 1 plus 3 how much? 4. 4 can be written as 2 square. Square root square cancel. AC = 2. AC వాల్యూ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? sin A cos C ఇచ్చాడు మైనస్ ప్లస్ cos A sin C ఇచ్చారు. చూడండి ఇక్కడ మనము sin A ఉంది, sin C ఉంది, ఇక్కడ కూడా sin A ఉంది, cos C ఉంది, C యాంగిల్ A యాంగిల్ C ఉంది. ఇప్పుడు మనము యాంగిల్ A మాత్రం ఇలా ఈ పొజిషన్లో ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా గమనించాలా. ఈ పొజిషన్లో ఉంది అంటే బేస్ యాంగిల్ అనేది బేస్లో ఉన్నప్పుడు. మరి sin C అయినప్పుడు యాంగిల్ C అన్నప్పుడు మనం ఎలా తీసుకోవాలి చూడండి. ఒక చిన్న డయాగ్రామ్ వేస్తా. Cని మనం ఏం చేస్తామంటే రొటేషన్ చేస్తాం. B ఇక్కడ ఉంది, A ఇక్కడికి వెళ్ళిపోయింది. C ఎంత? √3 BC, AB వచ్చి 1, ఇది వచ్చి 2. జస్ట్ అలా పెట్టుకుంటాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. sin A, sin మీన్స్ ఆపోజిట్ సైడ్ బై. A అంటే ఇది తీసుకోవాలి, C అంటే ఇది తీసుకోవాలి, ఈ పిక్చర్ తీసుకోవాలి, ఈ డయాగ్రామ్ తీసుకోవాలి. A అన్నప్పుడు ఈ డయాగ్రామ్ ఫాలో కావాలి, C అన్నప్పుడు ఈ డయాగ్రామ్ ఫాలో కావాలి. ఆ విధంగా మనం తీసుకుంటే కొంచెం ఈజీ అనిపిస్తుంది. ఎప్పుడైనా కూడా యాంగిల్ అనేది బేస్లో వస్తే మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఇప్పుడు మనం బేస్లో ఉంది అంటే ఇప్పుడు మనం దీన్ని రొటేషన్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది కదా. అంటే ఇట్లా మనం పేపర్ తిప్పుకున్నా కూడా సమ్టైమ్స్ మనం పేపర్ తిప్పుకొని చేసుకోవచ్చు. నా స్టూడెంట్ ఒక అమ్మాయి చెప్పింది, ఏమని పేపర్ తిప్పుకోవచ్చు కదా సార్ అని. ఓకే రైట్, చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనం కన్ఫ్యూజ్ కాకుండా కొంచెం టైం వేస్ట్ కాకుండా ఉంటుంది సమ్టైమ్స్. ఇప్పుడు sin A అంటే ఈ డయాగ్రామ్ ఫాలో కావాలి. sin అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ బై వాట్ ఈజ్ ఆపోజిట్ సైడ్? బై hypotenuse. cos C given, this is C. cos means adjacent side by hypotenuse. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. A అన్నప్పుడు ఈ డయాగ్రామ్ ఫాలో కావాలి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. cos C ఇచ్చారు ఇక్కడ అంటే ఈ డయాగ్రామ్ ఫాలో కావాలా. అంటే cos అంటే మీనింగ్ ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఓకేనా? ప్లస్ cos A ఇచ్చారు, A అన్నప్పుడు ఇదే ఫాలో కావాలా. cos మీన్స్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. sin C ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఓకే రైట్ ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. √3 ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి చూడండి. 2 2 4 అని రాసుకోవచ్చు. దీన్ని ఇంటూ ఉంది కాబట్టి. అదే ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడు మనము సేమ్ బేస్ తీసుకుంటాం. షుడ్ టేక్ సేమ్ డినామినేటర్. బట్ హియర్ వాట్ గివెన్? ఇంటూ గివెన్. ఇంటూ ఉంది ఇక్కడ. ఇంటూ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ మల్టిప్లై చేసుకుంటాం. √3 × √3 హోల్ స్క్వయర్ ప్లస్ 1 1 1 స్క్వయర్ బై 2 2 4. Square root cancel. What do we get? 3/4 plus 1/4. Here denominator same కాబట్టి you should take only one denominator. 3 + 1 యాడ్ చేస్తాం. 3 and 1 యాడ్ చేస్తే 4. 4/4 క్యాన్సిల్ అవుతే 1 వచ్చేసిందండి. ఈ విధంగా ఒక ఆన్సర్ చేసేస్తాం. సెకండ్ వన్ కూడా ఉంది ఇక్కడ మనకి. సెకండ్ వన్ ఏంటంటే చూద్దాం ఒకసారి. సెకండ్ వన్ ఏంటో చూద్దాం. మీరు కన్ఫ్యూజ్ కావద్దండి, కొంచెం జాగ్రత్తగా గమనించండి. సెకండ్ వన్ ఏంటో చూద్దాం. cos A cos C cos A cos C minus
సైన్ ఏ సైన్ సి. ఇక్కడ కూడా మనం సేమ్ మెథడే ఫాలో అవుదాం. సేమ్ మెథడ్ ఫాలో అవుదాం. ఏ అన్నప్పుడు ఈ డయాగ్రామ్, సి అన్నప్పుడు ఈ డయాగ్రామ్ ఫాలో అవ్వాలి. కాస్ ఏ ఏ ఏ ఏ కాస్ ఏ ఏ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ సి 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 అన్నప్పుడు ఇది. కాస్ సి సి అన్నప్పుడు √3/2 మైనస్ సైన్ ఏ ఆ డయాగ్రామ్ ఫాలో కావాలి. ఏ మీన్స్ √3/2 సైన్ సి అన్నప్పుడు ఇది అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. చేద్దాం. 2 2 జా 4 √3 1 జా √3/2 2 జా 4 మైనస్ √3 1 జా √3/2 2 జా 4. 2 క్యాన్సిల్ అయితే మనకు మిగిలింది ఏంటంటే 0 మిగులుతుంది. ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా మనము కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో నేనేం చేస్తా అంటే టేబుల్ నేర్పిస్తా. ట్రిగ్నామెట్రిక్ టేబుల్, ఈజీగా యాంగిల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈజీగా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలనే విషయాలు కొన్ని నేర్పిస్తాను. ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా, మీ ఇంటిలో ప్రతి ఒక్కరు కూడా, మీ రిలేటివ్స్కి అందరికి కూడా నా ఛానల్ని షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.